మరి ఎందుకు బీజేపీ సరిగ్గా వాడుకోవట్లేదంటే ఏం చెప్తారు? ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్‌కే పరిమితం చేసినట్టుంది మిమ్మల్ని. ఓకే. రాజకీయ జీవితం అన్నది అది ఏమి టీ20 వన్‌డే ఇంటర్నేషనల్ కాదు. ఇవన్నీ టెస్ట్ మ్యాచ్‌లు ఇవన్నీ. ఇంకా చాలా టైం 25 ఇయర్స్ ఇన్నింగ్స్ ఉంటుంది. హ్మ్. నా వయసు 49 మొన్న బర్త్‌డే. అవును. 75 కాకుండా నేను 65 అనుకున్నా కూడా ఇంకా 16 ఏళ్ళు ఉంది నాకు. హ్మ్. కాబట్టి ఇంకా చాలా టైం ఉందంటారు. నేను 65 అనుకున్నా కూడా. హ్మ్. నేను మళ్ళీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిట్టెస్ట్ పొలిటీషియన్స్. హ్మ్. మొన్న ఎక్స్‌పెక్ట్ చేసారా అరవింద్ గారు మీరు ఏమన్నా బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారా? అంటే వస్తదని అనుకున్నారా? వస్తే వస్తుంది ఏమున్నదండి. అంటే మొన్న ఎక్స్‌పెక్ట్ చేసారా అని? మేము అడిగిన దాంట్లో నేను కూడా ఒక్కడిని. మీరున్నారు. యాస్పిరెంట్‌గా బయటకు టాక్ వచ్చింది. మీరు కూడా అనుకున్నారా అని? ఉన్నాను. ఉన్నారు. అడిగినాం. మరి ఎందుకు ఇవ్వలేదండి అరవింద్ గారికి? అరవింద్ గారికి ఏం తక్కువ? ఒకటి. రెండోది మీరు చెప్పారు ఇంకా 16 ఏళ్ళు టైం ఉందా? 20 ఏళ్ళ పక్కన ఓసారి అన్నీ ఎక్కువ ఉన్నా కూడా ఇయరేమో. ఎక్కువ ఉందంటారా? ఏంటి షార్ట్ టెంపరా? లేకుంటే అగ్రెసివ్‌నెస్సా? ఏంటి భయమేంది వాళ్ళ భయం? ఎక్కువ అంటే అరవింద్ అంటేనే అగ్రెసివ్ అంటారు. నిజమేనా అది? నా మీద కంప్లైంట్లు ఇస్తారు. హ్మ్. అరవింద్ ఆరోగ్యంట్ అంటే. అవును. ఎవరితో అగ్రెసివ్, ఆరోగెన్సీ ఇట్లా చెప్తారు. ఆరోగ్యంట్ అంటే ఎవరినేమన్నా? హ్మ్. నేను ఎవరినేమన్నా? ఆఫ్ ద రికార్డ్‌లో కూడా చాలా ఆరోగెంట్‌గా మాట్లాడతారు. ఎవరి గురించి అయినా అంటారు. నిజమేనా అది? మీ నాయకుల ఏమన్నా గురించి కూడా. ఇప్పుడు నేనేం కొత్తగా రాలే. అవును. నేను వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి 8 సంవత్సరాలు దాటిపోయింది. అవును. నేను ఎవరితో ఆరోగ్యంట్గా ఉన్నా? హ్మ్. జవాబు విపక్షాల ఉండదు. మీదే ఎటువంటి ఉంటది. అంటే నా మీద కంప్లైంట్లు ఏమి ఇస్తారంటే ఫస్ట్ ఏమో బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంత ఆరోగెంట్‌గా అనిపిస్తది. అనిపిస్తుంది. అనిపిస్తది. అట్లా నరేంద్ర మోడీ కూడా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ నడిచొస్తున్నా కూడా పులి కేసీఆర్ నడిచొచ్చినట్టు నడిసొచ్చినా అనిపిస్తది. అట్లా వస్తుంది. కేసీఆర్ నడిపిస్తే మీకు అనిపిస్తుంది, మాకు అంటే అనిపిస్తుంది. మీకు అనిపియదు కానీ వాళ్ళ అభిమానులకు. అనిపిస్తుంది. దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఓకే. ఆరోగ్యంట్ అంటారు. యాటిట్యూడ్ ఉందా మీకు? చదువుకోనోడికి యాటిట్యూడ్ ఉందా మీకు? యాటిట్యూడ్కి ఆరోగ్యన్స్కి తేడా తేడా ఉంది. మీకు యాటిట్యూడ్ ఉందా? యాటిట్యూడ్ ఉంటే మంచిది. ఒక పాజిటివ్ different యాటిట్యూడ్ క్యారీ attitude. చేయాలి. డిఫరెంట్ యాటిట్యూడ్ అంతే. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు క్యారీ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్కి ఆరోగ్యన్స్కి తేడా తెలియకపోతే వీ కెనాట్ హెల్ప్. దాని వల్లే రాలేదంట. ఇందిరాగాంధీ బాడీ లాంగ్వేజ్లో యాటిట్యూడ్ ఉంటుండే. కరెక్ట్. అవును. సో మీకు దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాని వల్లే రాలేదంట. ఇది దేనివల్ల రాలి మాకు తెలుసు. దానికి మీకేం సంబంధం అండి? అయితే ఓకే అడుగుతాను. నాకు సంబంధం ఉంది అడుగుతాను. మీకంటే మీకు కాదు, ఇచ్చేటోళ్ళకి కానీ తీసుకునేటోళ్ళకి కానీ ప్రజలకు కానీ అదే సంబంధం. బాడీ లాంగ్వేజ్ తోటి ఎందుకు సంబంధం లేదు. ఇప్పుడు పరీక్షలు ఉంటాయి, పొరగానే చదువుకుంటారు. అవును. సంవత్సరం ఆఖరికి పరీక్షలు ఉంటాయి, మార్కులు బట్టి ర్యాంకింగ్ అంతే.